కష్టాలు ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్న తర్వాతే దేవునికి మొర్ర పెడతారండి. మొర్ర పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే మోషేని పంపిస్తాడు. మోషేని పంపించిన తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకుని వచ్చే టైంలో ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయిందంట. ఆ కొండకి సినాయి పర్వతం కొండకి వచ్చేటప్పుడు 3 నెలలు అయిందంట. సుమారు వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 6 లక్షల మంది దాకా శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 6 లక్షల మందిని ఐగుప్తు దేశం నుండి తోలుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరు? మోషే ఒక్కడే మాత్రం అరణ్యం ఎక్కడొచ్చారో సీనాయి పర్వతం మీదకి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏం చేశారంటే ఐగుప్తు దేశం ఎలా ఉంటుందంటే మీకు ఒక మాటలో చెప్తానంటే నార్త్ కొరియా తెలుసా అండి మీకు? ఆ రోజు నార్త్ కొరియా మీకు తెలుసా? నార్త్ కొరియాలో ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన కిమ్ జాన్. నార్త్ కొరియా ఎలా ఉంటారు తెలుసా ప్రజలు? ఆ దేశంలోన మన ఇండియాలో కావచ్చు మోడీ ఉన్నాడు, ఇంకెవరు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు జగన్ ఉన్నాడు, చాలామంది వీళ్ళు ఉన్నారు కదండి. నార్త్ కొరియాలో మాత్రం ఒకడే ఒకడు, ఎవరు రాజకీయ నాయకుడు, కిమ్ జాన్. అది ఎలా ఉంటుంది తెలుసా? మీరైనా నేనైనా ఆ రూల్స్ ఎట్లుంటాయంటే, అన్న రాజు నర్సప్పన్న మీరు కటింగ్ అనుకున్నారనుకో, మీకు నచ్చినట్టుగా చేసుకోకూడదు అక్కడ నార్త్ కొరియాలో. అది బానిస బతుకు. ఆ నార్త్ కొరియాలో కిమ్ జాన్ చెప్పినట్లే మీరు కటింగ్ చేసుకోవాలి. అక్కడ చూడండి, ఆ నార్త్ కొరియా మీరు యూట్యూబ్లో కొట్టండి, చరిత్రలోన ఒకే తలకాయలే ఉంటాయి. అంటే ఒకే కటింగ్లో ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. అది బానిస బతుకు. అలాంటి బతుకులోన దేవుడు ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశంలో అలాంటి బతుకు, వాళ్ళు కూడా అలాంటి బతుకుల్ని తీసుకొని వస్తాడు. ఎవరు? మోషే గారు. మోషే